ఏపీ లిక్కర్ కేసు నిందితులకు హైకోర్టులో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. వీరి బెయిల్ ను రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 26 లోపు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు హైకోర్టులో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఏసీబీ కోర్టు నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులకు గతంలో ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ని డిస్మిస్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసులో నిందితులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు కూడా లిక్కర్ కేసులో A31, A32, A33గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా లిక్కర్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కూడా రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత సుమారు 100 నుంచి 130 రోజుల వరకు కూడా వీళ్ళందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు రెగ్యులర్ బెయిల్ను కూడా 2-3 సార్లు దాఖలు చేసిన న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ అంటే 90 రోజులు పూర్తయిన తర్వాత బెయిల్ మంజూరు చేయాలని డిఫాల్ట్ బెయిల్ని ముగ్గురు కూడా దాఖలు చేశారు. ముగ్గురు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ని అనుమతిస్తూ కూడా ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 6వ తారీఖున వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ముగ్గురిని కూడా సెప్టెంబర్ 7వ తారీఖున అయితే జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్కి అనుమతి ఇవ్వడం అనేది చట్టవిరుద్ధంగా జరిగింది. ఏదైతే కారణాలు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడానికి కారణాలు ఏసీబీ న్యాయమూర్తి ఏదైతే చూపించారో అవన్నీ కూడా న్యాయబద్ధంగా లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ కూడా సిట్ అధికారులు ఏపీ హైకోర్టులో ఈ 3 డిఫాల్ట్ బెయిల్ను కూడా డిస్మిస్ చేయాలి, రద్దు చేయాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత తీర్పును కూడా రిజర్వ్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ఆదేశాలని జారీ చేసింది. ముగ్గురు నిందితులు అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ వీళ్ళు ఈ నెల 26వ తారీఖు లోపుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం కూడా కల్పించిన పరిస్థితి. నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ లోపుగా కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు రావడానికి కొంత సమయం పడితే కనుక 26వ తారీఖున వచ్చి ఏసీబీ కోర్టులో అయితే ముగ్గురు నిందితులు సరెండర్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక కీలక పరిణామంగా లిక్కర్ కేసులో చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురు నిందితులకి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటాన్ని కూడా కొంతవరకు వాళ్ళు వెంటనే దాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద ఇవాళ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెల్లడించిందని